శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం. గత భాగంలో మనము నేను తెలుసుకునేటువంటి అష్టసిద్ధులు కొన్ని విషయాలను మనము చెప్పుకుంటున్నాం. దానిలో భాగంగా మనస, వాచ, కర్మణ ఈ 3 సిద్ధుల గురించి చెప్పుకున్నాం. సో ఇక్కడ మనకి మనస అనేసి వచ్చేటప్పటికి ఏమవుతుంది అనేసి అంటే మనము మనసు పరంగా ఇతరుల యొక్క భావాలను 5 గురించి చెప్పుకున్నప్పుడు, మనసు చెప్పుకున్నప్పుడు ఏం చెప్పినాము? భావనల గురించి తెలుసుకోవడము, లేకపోతే వాటిని అదుపు చేసుకోవడము ఇలా చెప్పుకున్నాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు ఏమవుతుంది అనేసంటే, మనకు మాటతో పని లేనటువంటి భావనలను మనము మనస్సుతో తెలుసుకుంటే, ఈ సిద్ధిలో మనకి మాటకు అవసరమే లేనటువంటి భావనలను తెలుసుకోవచ్చు అనమాట. అంటే మాటతో అవసరం లేని భావనలను మనము చేతులతో కానీ కళ్ళతో కానీ తెలుసుకున్నట్లే ఇక్కడ మనకు మనసు గురించినటువంటి విషయాలను, భావనలను మాటతో పని లేకుండా వాళ్ళ మనసుతో వెళ్ళి తెలుసుకోవడం కాదండి, మన మనసుతో మనము తెలుసుకుంటామన్నమాట. అంటే ఎదుటిగా ఒక జంతువు మనకి దయనీయ స్థితిలో కనిపించినప్పుడు ఆటోమేటిక్గా మన మనసు స్పందిస్తుంది. ఎలా అనేసి అంటే అది మనతో మాట్లాడలేదు, కానీ దాని దుస్థితికి మన మనసు చెలించింది అనేసి చెప్తాం కదా, అలా అన్నమాట. సో ఒక మనిషి కానీ ఒక పదార్థం కానీ ఉన్నప్పుడు వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాలను చదవడము, తెలుసుకోవడము ఒక రకమైనటువంటి సిద్ధి అయితే, అది మాటతో పని లేకుండా వాళ్ళ భావనను మన భావనగా మనం ఫీల్ అవుతాం అన్నమాట. అంటే మనము భావిస్తామన్నమాట. అది ఎటువంటి సమస్యను కానీ నొప్పిని కానీ భరిస్తున్నదో ఆ నొప్పిని మనము కూడాను అనుభవిస్తామన్నమాట. అలాంటప్పుడు మాటలతో పని ఏముంటుందండి? అంటే వాళ్ళ లోపల అనుకున్నటువంటి మాటలను, భావనలను మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ మనకు తెలిసిపోతుందన్నమాట. ఎందువలన అంటే మనం ఏదైతే ఎదురుల నుంచి తీసుకుంటామో దానిని చెవుల ద్వారా కానీ ఆలోచనల ద్వారా కానీ వింటామన్నమాట. సో ఇక్కడ అలా ఉండదు. మనతో భావనలని ఫీల్ అవుతూ ఉంటాం, భావిస్తూ ఉంటాం అన్నమాట. సో ఆ విధమైనటువంటి సిద్ధి కూడాను ఒకటి ఉన్నదన్నమాట. ఇక్కడ మనము ఎదుటి వాళ్ళ మనుషులను కానీ ఆలోచనలు కానీ భావాలను కానీ చదువుతాము, వింటాము, లేకపోతే ఆలోచనలతో పట్టుకుంటూ ఉంటామన్నమాట. వాళ్ళ లోపల జరిగేటువంటి విషయాలనంతా కూడా ఈ మనసు సిద్ధికి, అంటే మనసావాచ కర్మణకి వచ్చేటప్పటికి మనసుని మనము భావిస్తామన్నమాట. సో ఈ మనస అనే సిద్ధికి వచ్చినప్పుడు మనకి ఇటువంటి సిద్ధిని పొందబడతామన్నమాట. సో వాచ అంటే అందరికీ తెలిసినటువంటిదే, మాట. ఎప్పుడైతే మనం మాట్లాడుతూ ఉంటామో ఒక ప్రశ్నకి సమాధానం కానీ లేకపోతే ఒక సందేహానికి కానీ నివృత్తిని ఇస్తూ ఉంటాము, మనం మాట్లాడుతూ ఉంటామన్నమాట. కానీ మనస అనే సిద్ధికి వచ్చేటప్పటికి మాటతో అనేది పని ఉండదన్నమాట. అందువలననే ఈ వాచ దగ్గరికి వచ్చేటప్పటికి, అంటే నెక్స్ట్ స్టెప్కి మనకి వచ్చేటప్పటికి మాటతో కానీ మనకు అవసరమే ఉండదు. ఏ విధంగా అయితే మనము ఒక అనుభూతిని పొంది ఉంటారనేసి అనుకుంటున్నాను. రమణ మహర్షి యొక్క ఆయన యొక్క ఆధ్వర్యంలో ఎక్కువ మంది తెలుసుకునేది కానీ లేకపోతే ఈ సిద్ధిని అందరూ పొందబడి ఉంటారు. మాటలతో పని లేకుండా మన ప్రశ్నలకు కానీ సమాధానాలకు కానీ ఎదుటివారి మౌనం నుంచి పొందడం, ఎదుటివారి మౌనం నుంచి పొందబడడం అంటే మనము కూడాను ఆ స్థితిలోకి వెళ్ళడము, లేకపోతే వాళ్ళ యొక్క మౌనం నుంచి సమాధానాన్ని మనం అర్థం చేసుకోవడం అనేది ఒక ప్రక్రియ అన్నమాట. ఇది వాచా సిద్ధికి నేను చెప్పడానికి కారణం ఏమి అనేసి అంటే, ఎప్పుడైతే మన మాటలతో మనము ఎదుటివారి ప్రశ్నలకు కానీ సందేహాలకి నివృత్తిని ఇస్తూ ఉంటామో, అక్కడ మన మాట ద్వారా శక్తిని వెళ్ళడం కానీ లేకపోతే మనం శక్తిని ఖర్చు చేయడం ద్వారా మనము దానిని చేస్తూ ఉంటామన్నమాట. సో ఎప్పుడైతే వాచా సిద్ధికి మనం వస్తామో అప్పుడు మన మాట అనేది అవసరమే ఉండదు. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ కూడా ఉన్నది. ఎప్పుడైతే మనము ఈ సిద్ధికి వస్తామో అప్పుడు మన మాట అనేది మంత్రం అవుతుంది. ఆ మంత్రం అయినప్పుడే మనం చెప్పినటువంటి మాటలు జరగడానికి కానీ మార్చడానికి కానీ, అంటే ఒకటి జరగాలని రాసి ఉన్నది అది అలా కాకుండా వేరేగా మార్చడానికి కానీ మన మాటకి సిద్ధి అనేది పొందబడితే
ఆ శక్తితో మనము ఆ మాటని కానీ ఆ సందర్భాన్ని కానీ మార్చడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ మనసా వాచ కర్మణలో ఈ మూడు మాత్రము సపరేట్గా కనిపించినా కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది. సో ఈ విధంగా మనకి మాటని మంత్రంగా మార్చుకునేటువంటిది కూడా ఒక సిద్ధి అన్నమాట. అది ఎలా వస్తుంది అనేసి అంటే మనసు అనేది శుద్ధంగా ఉన్నప్పుడు. సో ఓకే, రెండైనాయి. ఇప్పుడు కర్మణ లాస్ట్ది. సో ఈ కర్మణ సిద్ధికి మనం వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది అనేసి అంటే, మనం ఎదుటి మనిషిని చంపనీయండి, అది లోక కళ్యాణానికో విశ్వ కళ్యాణానికో ఎదురుగా కళ్యాణానికో కూడా మారిపోతూ ఉంటుందన్నమాట. అంటే ఏ విధంగా అయితే ధర్మం కోసము ఒక మనిషిని చంపినప్పుడు అది కూడాను శాంతి స్థాపనకో ధర్మ కార్యానికో లోక కళ్యాణానికో ఉపయోగపడినట్లు అనమాట. ఎలా అయితే దేవుళ్ళని రాక్షసుని చంపినట్లు మంచి చెడుని చంపినట్లు అనమాట. సో ఇక్కడ ప్రతి ఒక్కరూ మరి మర్డర్ చేసేస్తే అది ధర్మం అయిపోతుందా? వాళ్ళని రక్షించడానికి మనం కాపాడాము కాబట్టి నేను చంపినాను అది ధర్మమే అనేసి అనుకుంటే అది వేరే ప్రక్రియకు వస్తుంది. ఇక్కడ లోక కళ్యాణం కోసం అనేసి అని చెప్పడం అందుకనేసే. సో లోక కళ్యాణం అనేది జరగాలి. ఒకరికి జరిగినప్పుడు అది మనం చేసినటువంటి మంచి కిందకు మాత్రమే వస్తుందన్నమాట. సో మనం మంచి చెడులు చేసినప్పుడు పాప పుణ్యాలు అనేటివి వస్తూ ఉంటాయి. అదే లోక కళ్యాణం చేసినప్పుడు వాళ్ళు ఉన్నతంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది, కానీ వాళ్ళ యొక్క పాప పుణ్య కర్మల లోపలికి రాదు. అందుకని రాముడు రావణాసుని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సో ఒక దేవుడు రాక్షసుని చంపినా కూడాను అతనికి పాపం అనేది అంటలేదన్నమాట. అదేవిధంగా ఇంకొక ఇన్సిడెంట్ అంటే రాముడు వాలి సుగ్రీవుల కొట్లాటలో వాలిని వెనుక నుంచి అంటే చెట్టు చాటు నుంచి చంపడం వలన అది అధర్మం అనే చెప్పవచ్చును. అందుకని కృష్ణ అవతారంలో అతను తప్పుకి సో ఆ పాపానికి ప్రాయశ్చితంగా అలా మరణం అనేది పొందబడిందనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను పాప పుణ్యాలకి ధర్మానికి మంచుకి ఉండేటువంటి డిఫరెన్స్ అనమాట. సో మనం కర్మణాకి వచ్చేటప్పటికి మనం చేసే కర్మలన్నీ కూడాను లోక కళ్యాణానికి విశ్వ కళ్యాణానికి లేకపోతే ధర్మానికినే ఉంటాయన్నమాట. సో ఈ విధంగా ఈ 8 సిద్ధులను కూడాను మనమందరూ కూడాను మనం ధ్యాన సాధనలు కానీ లేకపోతే యోగ సాధనలు కానీ చేస్తూ ఉన్నప్పుడు మనం పొందేటువంటి ఫలితాలన్నమాట. చాలా వరకు కూడా అష్టసిద్ధులు అనంగానే మనకు అణిమా గరిమాలే వచ్చేసాయి కాబట్టినే ఈ సిద్ధులని ఎవరు కూడాను పట్టుకోవడం లేదు. సో నేను తెలుసుకున్నటువంటి నాకు జరిగినటువంటి కొన్ని సిద్ధులే అనమాట ఇవి. మళ్ళీ ఇవి ఎక్కడా లేవు కదండి అనేసి అంటే అవును లేవు. ఎందుకు అంటే ఇవన్నీ కూడా నేను పొందినటువంటి నా అనుభవాలు నా అనుభూతుల సారాంశమే ఇవి అన్నీ అన్నమాట. సో మనం పొందేటువంటి కావాలంటే గమనించండి, మనం ఇవన్నీ ఎంతో కొంత ఎన్నో కొన్ని పొందలేదా అనేసి అని. సో ఆ ప్రశ్నకు సమాధానం మీ ఇష్టం, మీ దగ్గరే ఉంటుందన్నమాట. సో నేను తెలుసుకున్నటువంటి ఈ అష్టసిద్ధులు అనేటి ఇక్కడ నేను చెప్పడం అనేది జరిగిందనమాట. తర్వాత భాగంలో మనం ప్రేమ అనేది చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అనేసి అంటే మనం అంతరాత్మకు వచ్చేటప్పటికి ప్రేమ అనేది ముఖ్యమైనది, కానీ ఆ ప్రేమ అనేది కూడాను శక్తితో కూడుకున్నదో ప్రేమతో మాత్రమే ఉన్నదో లేకపోతే శూన్యంతో అనే విషయాలను మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనమాట. సో తర్వాత భాగంలో మనము వాటి గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.